కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక చట్టాలను వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాలు ఆందోళన బాటపట్టాయి. వరంగల్ జిల్లా హన్మకొండ కలెక్టరేట్ ముందు వేల మంది ఆందోళనలో పాల్గొన్నారు. వారికి కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మద్దతును తెలిపారు. కేంద్రం తెచ్చిన చట్టాలు రద్దయ్యే వరకు పోరాడతామని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలంతా కూడా ఇక్కడ కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్నారు. ధర్నాలో స్వయంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కూడా పాల్గొని పూర్తిగా కార్మిక సంఘాలకు మద్దతు తెలిపారు. ఇక్కడ కార్మిక సంఘాలతో కలిసి స్వయంగా ఎమ్మెల్యే ఈ యొక్క ధర్నాలో కూడా పాల్గొన్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదామన్నా. చెప్పండి, కార్మికులకు ఎలాంటి భరోసా ఇస్తారు? కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చట్టాలలో ఏముంది? కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు వీటన్నిటిని కూడా 4 తీసుకున్నారు వింగ్స్. అవి రద్దు చేయాలి. ఎందుకంటే కార్మికులకు వారి స్వేచ్ఛ లేదు. అందులో ఉన్నటువంటి యూనియన్ ఫామ్ చేయాలంటే మినిమం 100 మంది ఉండాలి, 100 మంది మీద ఉండాలి. ఇలా 7-8 మందికి అనేది లేదు. వారి స్వేచ్ఛ వారికి లేదు. కార్మికులకు సమయం కూడా 8 గంటలు ఉన్నది 10 గంటలు చేయాలి, 12 గంటలు చేయాలి. ఎల్ఐసి ఉన్నది ఉదాహరణకు, వాడు 100% ప్రైవేట్ కన్నా ఆహ్వానించడం, ఇదంతా కూడా కార్మికుల వ్యతిరేకవి అన్నటువంటి వాటిని రద్దు చేయాలి. అదేవిధంగా ఉపాధి హామీ పథకం వాటిని కూడా పాత వాటి తిరిగా అమలు చేయాలి. లేని ఏడల ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోతుంది, నిరుద్యోగులు పెరుగుతారు, వాడవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేనటువంటి పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి వాటిని రద్దు చేయాలని నిరసన కార్యక్రమం చేస్తారు. ఈ రోజు జరిగే బంద్కు ప్రభుత్వం కూడా మద్దతు తెలిపింది. మీరంతా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా వెసులుబాటు చట్టాలను చేస్తారా? తప్పకుండా ఆలోచిస్తుంది. మా యొక్క కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఆలోచిస్తుంది. మనం చూస్తున్నాము, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కార్మికుల పక్షపాతిగా ఉంటామంటున్నారు. అదేవిధంగా కార్మిక సంఘ నేతలు ఉన్నారు, వారితో మాట్లాడే సార్, ఈ రోజు ఎలాంటి డిమాండ్లతో ముందుకు పోతున్నారు? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలలో కార్మిక వ్యతిరేక విధానాలు ఏమేమి ఉన్నాయి? ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏదైతే 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందో ఆ లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు ఈ యొక్క సమ్మె జరుగుతూ ఉన్నది. ఈ సమ్మె లోపల దేశవ్యాప్తంగా దాదాపుగా 40 కోట్ల మంది కార్మికులు పాల్గొంటూ ఉన్నారు. గతంలో రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే రైతులు ఏ రకంగా ఉద్యమం చేసి బీజేపీ ప్రభుత్వం మెడలు వంచి రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నారో అదే పద్ధతుల్లో కార్మికులంతా కూడా ఈ దేశం లోపల బీజేపీ ప్రభుత్వం మెడలు వంచి ఖచ్చితంగా ఈ యొక్క లేబర్ కోడ్లను వెనక్కి తీసుకునేంత వరకు పోరాటాలు కొనసాగుతాయి. ఎందుకంటే ఈ చట్టాల ద్వారా ఈరోజు కార్మికులకు హక్కులు లేవు, కార్మికులు డిమాండ్ చేయొద్దు, కార్మికులు సమ్మెలు చేయొద్దు, ఏ రకమైనటువంటి హక్కులు లేవనటువంటి పద్ధతుల లోపల ఈరోజు ఈ చట్టాలు వచ్చినాయి. అందుకనే ఈ చట్టాలను వెంటనే మరి వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ యొక్క సమ్మె కొనసాగుతున్నది. ఖచ్చితంగా ఆ యొక్క లేబర్ కోడ్లను వెనక్కి తీసుకునేంత వరకు ఈ సమ్మె ఆగదు, ఈ సమ్మె కొనసాగుతుంది అని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కార్మిక సంఘాలు అంటే కొత్త చట్టాలు ఏం చెప్తున్నాయి సార్? ఇప్పుడు ఏ స్థాయిలో కార్మికులకు ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది? ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులకు మరి ఈ చట్టాల ద్వారా చాలా నష్టం జరుగుతుంది. అన్ని రకాల అన్ని కార్మికులకు. ఎందుకంటే ఏ కార్మికుడు కూడా సంఘం పెట్టుకోవద్దు, ఏ కార్మికుడు కూడా మరి వాళ్ళకు ఈఎస్ఐ కావాలని చెప్పి, పిఎఫ్ కావాలని చెప్పి, బోనస్ కావాలని చెప్పి, లేదంటే వేతనాలు పెరగాలని చెప్పి డిమాండ్ చేసేటువంటి హక్కులు ఉండవు. కాబట్టి ఈ హక్కులు అన్నిటినీ కూడా కోల్పోయేటువంటి పద్ధతి లోపల ఈ చట్టాలు తీసుకొస్తా ఉన్నారు. అందుకనే కార్మికులకు హక్కులు ఉండాలి, వాళ్ళు సమాన పనికి సమాన వేతనం కావాలి, మరి యజమానులకు వాళ్ళు బేరసారాలు మాట్లాడుకొని ఒప్పందాలు చేసుకునేటువంటి అవకాశం ఉండాలి అనేటువంటి డిమాండ్లు మేము చేస్తా ఉన్నాం. కానీ ఈ చట్టాల ద్వారా యజమానులను కార్మికులు ఏం అడగొద్దు, ఒప్పందాలు చేసుకోవద్దు, ఏ రకమైనటువంటి హక్కులు లేవనటువంటి పద్ధతుల్లో ఈ చట్టాలు ఉన్నాయి. కాబట్టి వీటిని వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. పని ఒత్తిడి, పని సమయం కూడా పెరుగుతుందని చెప్తున్నారు. దాని మీద కూడా ఎలా? దానికి 8 గంటల పని విధానాన్ని అనేక పోరాటాలు చేసి కార్మిక సంఘాలు స్వాధించుకున్నాయి. కానీ ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యజమాని ఎన్ని గంటలు చెప్తే అన్ని గంటలు పని చేయాలి. 8 గంటలు కాదు, 10 గంటల 12 గంటల, అవసరమైతే 24 గంటలు పని చేయాలి. అంతేగాని 8 గంటల పని విధానం అనేది ఈరోజు ఈ చట్టాల ద్వారా ఈ పని విధానం అనేది కోల్పోతారు. కాబట్టి వీటిని మేము వ్యతిరేకిస్తాం.
చేస్తా ఉన్నాం. అందుకనే వీటిని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే మనం చూస్తున్నాము ఆ కార్మిక చట్టాలు ఏదైతే కోడ్లు తీసుకొచ్చారో ఆ కోడ్ల ద్వారా వచ్చే కార్మికుల హక్కులన్నీ కాలరాసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఏదైతే రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నారో అదే తరహా కార్మిక చట్టాలను వెనక్కి తీసుకునే వరకు కూడా మా యొక్క ఉద్యమం కొనసాగుతుందంటూ కూడా అటు ఆ రాష్ట్ర ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు స్వయంగా మద్దతు తెలపడమే కాకుండా కార్మిక సంఘాలన్నీ కూడా ఈ యొక్క మద్దతుగా బంద్లో పాల్గొంటున్న పరిస్థితి అయితే చూస్తున్నాము. కార్మిక చట్టాలు వెనక్కి తగ్గే వరకు కూడా మా ఉద్యమం ఆగదంటూ కూడా ముందుకు వెళ్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి.